అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే సొంత గనులు దాని గురించి అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి. బయలుదేరాలో కూడా బయలుదేరా ఐరన్ వర్క్స్లో ఈరోజు మన విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయిస్తామని చెప్పి నరసింహారెడ్డి గారు ఉమ్మడి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ జడ్జిగా ఉన్నప్పుడు దాన్ని కోర్టు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆనాడు ఒప్పుకుంది. దాన్ని ఇప్పటికీ ఆచరణలో లేదు. కొత్తగా ఏమి ఉద్ధరించక్కర్లేదు. ఉన్న కోర్టు తీర్పులను అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాని గురించి మాట్లాడటానికి ఏమాత్రం సిద్ధంగా లేకపోగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఈరోజు వాళ్ళకి అవసరమైన సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని డిమాండ్ పెట్టకపోవడం అనేది చాలా అన్యాయమైనది. తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, తెలుగు వాళ్ళ యొక్క ఉపాధిని, తెలుగు వాళ్ళ యొక్క త్యాగాలతో అనేక పోరాటం ద్వారా పుట్టి, పోరాటం ద్వారా పెరిగి, పోరాటం ద్వారా కొనసాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు సొంత గనులు ఇవ్వడానికి గనుల స్థానంలో తెలుగు వాళ్ళే ఉన్నారు. గనుల శాఖ మంత్రులుగా తెలుగు వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు సొంత గనులు కేటాయించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనది. కాబట్టి ఈరోజు చట్టం అనేక విషయాల మీద తీర్పులు ఇచ్చింది. వ్యక్తులకి గాలి జారిన వ్యక్తులకే ఈరోజు ఇచ్చారని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరూ కూడా మనం విమర్శించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా వెనుకబడి ఉన్నదని, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తామని, ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఉత్తరాంధ్ర ప్రాంతాల యొక్క జీవనోపాధికి ప్రధానంగా పట్టుకొమ్మగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే రేపు ఇక్కడ ఉన్న సామాజిక రిజర్వేషన్లు మహిళలకి, దళితులకి, ఆదివాసీలకి, నిర్వాసితులకి ఏదైతే కొన్ని ఉపాధి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా తుడుచుకుపెట్టిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గతంలో అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తప్పనిసరిగా అమలు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, సొంత గనులు కేటాయించాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. బీజేపీ నేతలు కొత్తగా తెలియదేమీ కాదు. బీజేపీ నేతలకు విషయాలన్నీ కూడా తెలుసు. వాళ్ళు కూడా ఈ విషయం మీద పదే పదే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళ హామీలు కూడా ఇచ్చారు సొంత గనుల గురించి. అయినప్పటికీ కూడా ఇప్పటికి ఇంకా ఎవరో అనుమతి కావాలని చెప్పేసి ఇప్పుడు అనుకోక్కర్లేదు. అనుమతి ఇవ్వాల్సిన స్థానంలో వీళ్ళే ఉన్నారు. కాబట్టి వెంటనే దాని తక్షణమే ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.